ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రెండ్స్, అత్యధికంగా వడ్డీ ఉన్న అప్పుల్ని ఫస్ట్ తీర్చివేయాలి. ఫస్ట్ ప్రియారిటీ ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. క్రెడిట్ కార్డులు ఏమన్నా ఉంటే వాటిని మ్యాక్సిమం చెల్లించి అవసరమైతే వాటిని కట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా డైలీ ఫైనాన్స్ లాంటి వాటి జోలికి పోకపోతేనే ఉత్తమం. ఎందుకంటే దే ఆర్ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు రాసుకోండి. రాఘవ శెట్టి గారికి మనం 2 లక్షలు ఇవ్వాలి. రాజేందర్కు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఒక సైడ్ పేర్లు రాసుకోండి, ఒక సైడ్ అమౌంట్ రాసుకోండి. ఒక నోట్బుక్లో మీరు క్లియర్గా రాసుకోండి. రాఘవ శెట్టి గారికి 2 లక్షలు ఇవ్వాలి. రాజేందర్కు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మధుకర్కు 50,000 ఇవ్వాలి. మురళి గారికి 25,100 రూపాయలు ఇవ్వాలి. కరుణాకర్కు 10,500 ఇవ్వాలి. రాజశేఖర్కు 9,000 ఇవ్వాలి. రాజేష్కు 5,500 ఇవ్వాలి. దిలీప్కు 4,000 ఇవ్వాలి. దిలీప్కు 4,000 ఇవ్వాలి. యోగేందర్కు 2,000 ఇవ్వాలి. పేపర్కు 500 ఇవ్వాలి. వాటర్ పోస్ట్ ఆయనకు 50 రూపాయలు ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైంది అంటే మనం మొత్తం ఇచ్చే అప్పులన్నీ రాసుకున్నాం. ఫస్ట్ రాఘవ శెట్టి 2 లక్షలు, రాజేందర్ 1,00,000 రూపాయలు, మధుకర్ 50,000, మురళి 25,100 రూపాయలు, కరుణాకర్కు 10,500, రాజశేఖర్ 9,000, రాజేష్ 5,500, దిలీప్ 4,000, యోగేందర్ 2,000, పేపర్ బాయ్కి 500, వాటర్ నీళ్లు పోసేట ఆయనకు 50 రూపాయలు. ఇలా మొత్తం కలిపి మనం ఎంత బాకీ ఉన్నామంటే, ఇది ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను, 4,06,650 రూపాయలు మనం అప్పు ఉన్నాం. 4,06,650 రూపాయలు. సో ఫ్రెండ్స్, మనకు అప్పులు బాగానే అనిపించింది. మనకు ఒక 3 లక్షల రూపాయలు వచ్చినాయండి. 3 లక్షల రూపాయలు వచ్చినాయి. ఏం చేయాలి మనం ఏం చేయాలంటే, 3 లక్షల రూపాయలు మనకు వస్తే మొదట ఏం చేద్దామంటే, రాఘవ శెట్టి గారికి 2 లక్షలు బాకీ ఉన్నాం కదా, రాజేందర్కు 1,00,000 రూపాయలు ఉన్నాం. సో ఇది పెద్ద మొత్తం. ఇంత పెద్ద మొత్తం ఇచ్చేసినాం అనుకోండి, పెద్ద టెన్షన్లు పోతాయి అనుకుంటాం. ఫ్రెండ్స్ నిజానికి మనం సరిగ్గా తప్పు చేస్తున్నాం. 3 లక్షలు పెద్ద అమౌంట్ మనం చెల్లిస్తే చిల్లరై తక్కువ అమౌంట్ ఈజీగా చెల్లించవచ్చు అనుకుంటాం. ఇది నిజంగా పెద్ద రాంగ్ స్టెప్ అయి కూర్చుంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు ఎక్కడి నుంచైనా అమౌంట్ వచ్చింది అనుకోండి, అందులో 10% మీదండి. అందులో 10%. ఈ ఎగ్జాంపుల్లో మీకు 3 లక్షలు వచ్చినాయి. ఆ 3 లక్షల్లో 10% అంటే ఒక 30,000 రూపాయలు. ఆ డబ్బును తీసుకెళ్ళి మీరు బ్యాంకులో వేయండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, లేక ఏదో ఒకటి చేయండి తప్ప దాన్ని మాత్రం ముట్టొద్దు మీరు ఒక సంవత్సరం వరకు. ఈ 30,000 పక్కకు పెట్టండి. ఇంకా మీ దగ్గర ఉన్నాయి ఎంత? 2,70,000. మీ దగ్గర 2,70,000 ఉన్నాయి. రాఘవ శెట్టి గారికి 2 లక్షలు ఆయనకి ఇచ్చినామనుకోండి, ఇంకా 70,000 ఉంటాయి అని అనుకుంటాం కదా. ముందు రాఘవ శెట్టి గారికి ఇవ్వొద్దండి. రాఘవ శెట్టి గారికి 50,000, 2 లక్షలు, మధుకర్ గారికి 50,000 ఇస్తే మనకు 2,50,000 బాకీ పెద్ద మొత్తం పోతుంది అనుకుంటాం. ఇంకా మన దగ్గర 20,000 మిగులుతాయి. ఎవరికైనా చిన్న అప్పులు ఉంటే తీర్చేద్దాం అనుకుంటే, ఇది పెద్ద అంటే దీనంత బ్లండర్ లేదండి, దీనంత పెద్ద తప్పు లేదు. ఇలా చేయడం వల్ల మీరు ఒక 2 అప్పుల నుంచే బయటపడతారు, 2 నుంచే విముక్తి పొందుతారు. ఇలా ఆలోచించాలి.
ఇప్పుడు అదే మనం చిల్లరకో సుక్తాకరో అనుకున్నాం అనుకోండి, చిల్లరకో సుక్తాకరో అన్నప్పుడు కింది నుంచి పైకి రావాలి. కింది నుంచి పైకి అంటే 50 వాటర్కు 50, 500 పేపర్ బాయ్, 2000 యోగేందర్, 4000 దిలీప్, 5500 రాజేష్, 9000 రాజశేఖర్, 10,500 కరుణాకర్, 25,100 మురళి, 50,000 మధుకర్, 1,00,000 రాజేందర్. ఈ కింది నుంచి వెళ్తే ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకేమవుతుందంటే 2,06,650 రూపాయలు అవుతుంది. మన దగ్గర ఎంత ఉందండి? 2,70,000 ఉంది. 2,70,000 ఉంది. వీటిని చెల్లించామనుకోండి, ఒక్క దెబ్బతో 10 మంది నుంచి విముక్తి పొందుతాం. ఒక్క దెబ్బకు 10 మంది నుంచి విముక్తి పొందుతాం. చెప్పండి, ఈ 10 మందికి చెల్లించకుండా మనం రాఘవ శెట్టి గారికి, రాజేందర్ గారికి చెల్లిస్తే ఈ 10 మంది అంతా మన ఇంటికి వచ్చి కూర్చుంటారు. మరి ఏంటండి రాఘవ శెట్టి గారి పరిస్థితి ఏంటి అంటారా? ఆయనకిద్దామండి, ఆయనకిద్దాం. ఎందుకంటే ఆయన పెద్ద మొత్తంలో మనకిచ్చారు. ఆ ఇవ్వడం ఎలా ఇచ్చారు? మన మీద నమ్మకం ఉండి మనం ఎట్టి పరిస్థితుల్లో చెల్లిస్తామని నమ్మి మనకిచ్చారు కనుక ఆయనకు ఓపిక ఎక్కువ ఉంటుంది. ఆయన అవసరమైతే ఇంకొక 6 నెలలు ఆగుతాడు, సంవత్సరం ఆగుతాడు. ఆయన ఒక వ్యక్తి ₹1,00,000 అప్పిచ్చాడు, 2,00,000 అప్పిచ్చాడు అంటే ఆయన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే మనకి ఇవ్వగలుగుతాడు? ఆయన్ని కాస్త ఆపి ఒక 6 నెలల గడువు తీసుకొని, ఒక ఏడాది గడువు తీసుకొని మనం చెల్లించి వేయవచ్చు ఈజీగా. కానీ మనం ఇక్కడ ఒక 10 మంది నుంచి మనం 10 అప్పుల నుంచి, 10 ఛాలెంజ్‌ల నుంచి మనం బయటపడుతున్నామంటే మనకది గొప్ప విషయం. అందుకోసమే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం కింది నుంచి పైకి వెళ్ళాలి. చిన్న చిన్న అప్పులు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ చిన్న చిన్న అప్పులు క్లియర్ చేయడం వల్ల మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మనం ఫ్రీ అయిపోతాం. 10 మందికి చెల్లించాం, అమ్మయ్య గట్టిగా ఊపిరి పీల్చుకోవచ్చు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పచ్చు. ఇంకా మిగతా ఇద్దరి సంగతి ఓపికగా మనం చూసుకుంటే, మన పని మనం చేసుకుంటూ ఓపికగా చూసుకుంటే ఇలా సింపుల్గా మనం అప్పుల నుంచి బయటపడతాం.